ఎప్పుడు ఒకచోటే ఉంటుందనేటువంటి విధంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి విధానం చూస్తున్నాం. దుర్మార్గమైనటువంటి విధంగా ప్రభుత్వం ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననలు పొందేటువంటి విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి తప్పితే కక్ష సాధింపు చర్యలుగా ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి విధంగా, అంటే మీరు ఎంతకాలం ప్రతిపక్షాలని నొక్కి పెట్టగలుగుతారు? అంటే ఎప్పుడు ఇదే విధానం అనేటువంటిది ఉండదు. కాలాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. అంతేగాని మేమే అధికారంలో ఉంటామన్నట్టు మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈవేళ మిథున్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వివాదాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి కాదు. మన జిల్లాకు కూడా సుమారు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మన జిల్లాలో కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు పార్టీ తరపుని. మరి ఆయన గురించి మీకు కూడా కొంత కాకపోతే కొంతైనా తెలుసు, ఆయన చూసున్నవాళ్ళు మీరు అందరూనే. ఈ విధమైనటువంటి దౌర్జన్యంగా అతని మీద, అంటే ఎవరో పార్టీకి అనుకూలంగా ఉంటే లీడర్షిప్ ఎవరు చేస్తుంటే వాళ్ళని తొక్కిపెట్టాలనేటువంటి ఉద్దేశంలోని చేస్తున్నటువంటి విధానం. అసలు లిక్కర్ కేసుకి మిథున్ రెడ్డి గారికి ఏమిటి సంబంధం? ఒక మంత్రిని అరెస్ట్ చేశారంటే, ఎక్సైజ్ మంత్రిని దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే లిక్కర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ అది. ఈ లిక్కర్ వ్యాపారం అనేటువంటిది ప్రభుత్వం చేసింది తప్పితే కాంట్రాక్టులు చేసినటువంటి లిక్కర్ వ్యాపారం కాదు. ఇది ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసింది, ప్రజలకు లిక్కర్ అందించేటువంటి కార్యక్రమం చేసింది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినటువంటి విధానం. లిక్కర్ గురించి మాట్లాడటానికి మీకు ఏ రకమైనటువంటి అర్హత ఉంది? ఒకప్పుడు గుర్తుపెట్టుకుంటే 94లో ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు ఆ రోజుని నేను అధికారంలోకి వస్తే లిక్కర్ని మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి చెప్పాడు. చెప్పిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం చేశాడు. ఆయన మద్యపాన నిషేధం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు చూడిసి 2095లో ఈయన ముఖ్యమంత్రి, ఆగస్టు సంక్షోభంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 95 మళ్ళీ లిక్కర్ని వ్యాపారం చేసేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు లిక్కర్ గురించి జిల్లాల వారీగా పాటలు పెట్టేసి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టానుసారంగా చేసి దోసుకు తినేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడా కూడా జనావాసంలో బ్రాంతి షాపులు అనేటువంటి ఎక్కడా లేవు. ఎక్కడో దూర ప్రాంతంలో ఊరికి అవతల ఎక్కడో బ్రాంతి షాపులు ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు మీరు మీ ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి పావలా ఓటా మేము పెట్టుకుంటాం అనేటువంటి విధంగా ఎవరికి యాక్షన్లో షాపులు వచ్చినప్పటికీ దౌర్జన్యంగా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి లిక్కర్ ఎయిర్లై పారిస్తున్నటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ చేయించింది, రేషన్ డోర్ డెలివరీ ఇచ్చారు. రేషన్ డోర్ డెలివరీ ఇస్తే ఈరోజు బ్యాగ్లు వేసుకుని ఏజెంట్ల ద్వారా డోర్ డెలివరీ చేయించేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయినటువంటి విధానాలు చూస్తున్నాం మనం. దుర్మార్గమైనటువంటి విధంగా మీరు చేస్తూ లిక్కర్ కేసులో ఏదో జరిగిపోతుందనేటువంటి విధంగానే. లిక్కర్ కేసు గురించి మాట్లాడాలంటే 2014 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చింది, 2019 నుంచి 24 వరకు ఎంత ఆదాయం వచ్చింది, ఈ సంవత్సరంన్నర కాలంగా ఎంత ఆదాయం వచ్చింది అనేటువంటిది చూసుకుంటే సంవత్సరం సుమారు కాలంగానే ఎక్కడైనా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, పక్కదారి పట్టింది, ఎవరు తినేశారు అనేటువంటి చూసుకోవచ్చు. ఆ విధంగా కాకుండా వాళ్ళు ఎక్కడైనా తీయమనండి ఏ విధంగా ఉందనేటువంటిది. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి మీరు ఈవేళ ప్రజల్లోకి వెళ్ళి ముఖం చూపించుకునేటువంటి పరిస్థితి లేదు.